హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే పిక్స్ ప్యాక్ నుంచి వెళ్ళి ఒక కొత్త ప్రొజెక్టర్ వచ్చిందనమాట. అండ్ ఇది రివ్యూ యూనిట్ కాదండి, ఫస్ట్ టైం నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ నేను నా సొంతంగా డబ్బులు పెట్టి కొన్న ప్రొజెక్టర్ అనమాట. అండ్ ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. అండ్ దీని అన్బాక్సింగ్ చూద్దాం ఈ రోజు. అండ్ పిక్స్ ప్యాక్ మెగా అన్నమాట. అండర్ 10,000 రూపీస్ లోపే మీకు ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అనమాట. అండ్ ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే 4K 60Hz కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఇది ఎలా సపోర్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పి దాని గురించి అని చెప్పి నేను ప్రొజెక్టర్ తెప్పియడం జరిగింది. బట్ ఈ ప్రొజెక్టర్ మనం అన్బాక్సింగ్ చేసి దీనిలో కంటెంట్ ఏంటి అని చూసే ముందు ఫస్ట్ మనం దీనిలో ఉన్న స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో లూమియాన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. 7200 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. అండ్ నెగిటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1280x720 రెజల్యూషన్ తో రావడం జరుగుతుంది. అండ్ 4K 60Hz సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. బట్ వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇది ఎలా సపోర్ట్ చేస్తుంది ఏందని చెప్పి వీడియోలో ఒకసారి చెక్ చేద్దాం మనం. అండ్ 5000:1 కాంట్రాస్ట్ రేషియో. FO కాంట్రాస్ట్ రేషియో అంటే ఏంటంటే అండ్ ఒరిజినల్ కాంట్రాస్ట్ రేషియో అనమాట 5000:1. అండ్ డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో వచ్చేసి 20,000:1 కాంట్రాస్ట్ రేషియో అని చెప్తున్నారు. బట్ ఈ 20,000:1 కాంట్రాస్ట్ రేషియో అనేది అయితే ఇది ఒరిజినల్ కాన్స్టెన్స్ అయితే ఉండదు అనమాట. ఈ 5000 అయితే మాత్రం కాన్స్టెన్స్ గా రావడం జరుగుతుంది. 5000:1 అంటే మనకు డాక్టర్ కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. అండ్ దీనిలో హైబ్రిడ్ ఫోకస్ అండ్ ఆటో కీస్టోన్ కరెక్షన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అండ్ 12 బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 2.4 and 5 GHz కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బ్లూటూత్ 5.0 తో రావడం జరుగుతుంది. అండ్ ఆండ్రాయిడ్ 11 4X ARM Cortex A53 ప్రాసెసర్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అండ్ 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. దీని ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 4000 hours అని చెప్తున్నారు. అండ్ దీని ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి లోపల కంటెంట్ ఏమొచ్చింది ఒకసారి తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ కనుక చూసినట్లయితే ఒక సైడ్ ప్రొజెక్టర్ పారామీటర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ డిస్ప్లే టెక్నాలజీ 2.7 LCD TFT డిస్ప్లే అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ నెగిటివ్ రెజల్యూషన్ 1280x720. అండ్ ప్రొజెక్టర్ సైజ్ వచ్చేసి 30 to 150 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుంది ఇది. అండ్ వర్కింగ్ వోల్టేజ్ వచ్చేసి AC 110 to 240 వోల్టేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీనిలో పవర్ వచ్చేసి 60 watts అనేది రావడం జరుగుతుంది. అంటే ఒక టీవీ వచ్చేసి 50 watts తీసుకోవడం జరుగుతుంది. 60 watts తీసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ దీనిలో స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 3 watt స్పీకర్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ దీని డిజైన్ గురించి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇంకో సైడ్ కనుక చూసినట్టయితే మనకు హెడ్సెట్ సపోర్ట్ చేస్తుంది. టీవీ బాక్స్ అండ్ స్ట్రీమింగ్ స్టిక్ అండ్ టాబ్లెట్ అండ్ టీవీ అండ్ గేమింగ్ కన్సోల్ కూడా ఇందులో పనిచేస్తుందని చెప్తున్నారు. బట్ టెస్ట్ చేయడానికి నా దగ్గర ఎలాంటి గేమింగ్ కన్సోల్ అయితే లేదు. చాలా మంది లాస్ట్ టైం కూడా మెసేజ్ పెట్టారు ఎవరు, అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అడిగారు అండ్ గేమింగ్ కన్సోల్ సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పి. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ప్రొజెక్టర్స్ మాత్రం గేమింగ్ కన్సోల్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అన్బాక్సింగ్ చేసి మనం లోపల ఏముందో కంటెంట్ ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఓపెన్ చేయగానే దీనిలో సీల్ ఎలాంటిది అయితే వేయలేదు. అండ్ నార్మల్ కాటన్ బాక్స్ లో వచ్చింది. బట్ నాకు ఇది బుక్ చేసిన 1 week to 8 days పట్టింది హైదరాబాద్ రావడానికి. అండ్ వారంటీ కార్డ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేయగానే యూజర్ మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ రెగ్యులర్ రిమోట్ ఒకటి ఇచ్చారు. అండ్ HDMI to HDMI కేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ పవర్ కార్డ్ ఒకటి ఇచ్చారు. అండ్ 3.5 mm జాక్ టు ఓల్డ్ కేబుల్స్ కనమాట. అంటే మీరు ఓల్డ్ స్పీకర్స్ ఉంటే దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. AV పోర్ట్స్ అంటారు వీటిని. అండ్ తర్వాత మనకి ప్రొజెక్టరే ఉంది ఇక్కడ. అండ్ ప్యాకింగ్ బాగానే ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేద్దాం. అండ్ ఇందులో ఒక ఎలంకి అండ్ నార్మల్ 2 నట్లు కూడా ఇచ్చారు, స్క్రూలు. అండ్ ఇది ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేయగానే ప్రొజెక్టర్ అనేది ఇలా ఉందన్నమాట, కనబడుతుందా? అండ్ ఇవన్నీ కాటన్ అంతా పక్కకు పెట్టేద్దాం. ఎలాంటి బ్యాటరీలు అయితే ఇవ్వలేదు ఇందులో. అండ్ ప్రొజెక్టర్ కనుక చూసినట్లయితే మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ బ్లాక్ కలర్ వెల్వెట్ క్లాత్ టైప్ ఇవ్వడం జరిగింది. అండ్ IR బ్లాస్టర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ రిమోట్ వర్క్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకు స్క్రీన్ మీద ఒక ప్రొడక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే స్క్రీన్ కార్డ్ టైప్ నార్మల్గా వేశారు. ఓపెన్ చేసుకోండి ఇది. అండ్ మీద వచ్చేసి పవర్ బటన్ అండ్ మెన్యూ బటన్, బ్యాక్ బటన్, ఓకే బటన్ అనేది ఇవ్వడం జరిగింది. 4 buttons అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిక్స్ ప్యాక్ బ్రాండ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ జపాన్ టెక్నాలజీ అని చెప్పి క్లైమ్ చేస్తున్నారు.
and one HDMI, one USB, one AV port and one IR blaster and HDMI port అనేది అండ్ 3.5mm జాక్ హెడ్ ఫోన్స్ కోసం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే. అండ్ మీకు వెనకాల కనుక చూసినట్లయితే ట్రైపాడ్ మౌంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అండ్ వాల్ మౌంట్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. స్టాండ్స్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మంచిగా చేసుకోవడానికి. అండ్ మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట ప్రొజెక్టర్. ఈ డిజైన్ లో కూడా మీరు ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు డిజైన్ తోటి. అంటే ఎట్లా అంటే అట్లా మూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ మనకి ఎల్లంకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి మీరు స్క్రూస్ పోయినప్పుడు కూడా ఎక్స్ట్రా 2 స్క్రూస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు అవసరమైతే తీసుకోవచ్చు, అవసరమైతే డైరెక్ట్ ఇలానే వాడుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని కనెక్ట్ చేసి ఒకసారి నేను చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అండ్ డెమోలు కనుక అండ్ దీనిలో డెమోలు ఉంటాయి, వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. మనకు ఓపెన్ చేయగానే ఆండ్రాయిడ్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. క్లీన్ ఆండ్రాయిడ్ అన్నమాట. ఇది యాక్చువల్ చెప్పాలంటే బ్లోడ్ ఫైర్ ఉంది, బట్ కొన్ని ఫ్రీ అప్లైడ్ యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాప్స్, వీడియోస్, మ్యూజిక్ అనేది ఇవ్వడం జరిగింది. మీదే కనుక చూసినట్లయితే మనకు వైఫై సింబల్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది నేను గమనించాను. ఇది 2.4 ఆల్రెడీ నేను 5 GHz ఇక్కడ మీకు కనెక్ట్ చేసినట్టు కనబడుతుంది. అండ్ 5 GHz ఉంటే మాత్రమే మంచి స్పీడ్లో మీరు 4K వీడియో అనేది ప్లే చేయగలుగుతారు అనమాట. ఇందులో ఇన్బుల్డ్ అయితే మాత్రం మీకు 4K అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ మీకు లెటర్ నేను 4K స్టిక్ కూడా కనెక్ట్ చేసి ఒకసారి 4K సపోర్ట్ చేస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తాను. అండ్ కనుక వీడియోస్ కనుక మీకు యాప్స్లోకి వెళ్ళిపోతే పైన కనుక చూసినట్టయితే ఈ యాప్స్లోకి వెళ్ళిపోతే ఫ్రీ అప్లైడ్ యాప్స్ అనేది చాలా ఇవ్వడం జరిగింది. అండ్ కోడి అనే యాప్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. కొన్ని వీడియోస్ చాలామంది ఏంటంటే పెన్ డ్రైవ్ త్రూ వీడియోస్ కొన్ని సపోర్ట్ చేయడం లేదని అడుగుతారు. ఈ యాప్ మీరు కనుక ఓపెన్ చేసుకుంటే మాత్రం ఎనీ వీడియో ఎనీ ఫార్మాట్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రీ అప్లై నెట్ఫ్లిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకు యూట్యూబ్లో కనుక చూసినట్టయితే ఇందులో మనకు 4K ఇన్బుల్డ్గా ఇవ్వడం జరిగింది. అంటే 4K అనేది అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని వీడియోలు అనేది నేను ప్లే చూశాను. అండ్ ప్లే చూసినప్పుడు అయితే మాత్రం 4K అనేది ఆ వీడియో 4K సపోర్ట్ చేస్తే మాత్రం మనకి కింద 4K అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే మాత్రం అక్కడ 8K 4K అనేది ఇవ్వడం జరిగింది. ఇది 4K వరకు మాత్రం అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి నేను ఫైర్ స్టిక్ కూడా ఒకసారి కనెక్ట్ చేసి చెక్ చేస్తాను. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. అండ్ వీడియో చూశారనే అనుకుంటున్నాను. ఎలా నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాతరం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to